గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రము 29వ అధ్యాయము. బాలారాం మాన్కర్. ఇతడు భార్య చనిపోయిన తర్వాత విరక్తి పొంది కొడుకుని ఇంటి భారం అప్పజెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయాను. బాబా ఇతని భక్తిని మెచ్చుకొనిటి వారు. ఒకసారి సాయి ఇతనికి 12 రూపాయలు ఇచ్చి మచ్చింద్రగడలో ఉండమని రోజుకు 23 సార్లు ధ్యానం చేయమని చెప్పి పంపాను. అక్కడ గల చక్కని ప్రకృతి దృశ్యములు, పరిశుద్ధమైన నీరు, ఆరోగ్యమైన గాలి చూసి మాన్కర్ సంతసించి బాబా ఆదేశం ప్రకారము తీవ్రముగా ధ్యానము చేయుచుండెను. ఒకనాడు చైతన్యావస్థ ఎందే మాన్కర్ బాబా దర్శనం ఇచ్చాను. తనను ఇచ్చటికేలా పంపితివని అతడు బాబాను అడిగాను. అందుకు బాబా, షిరిడిలో నీ మనసులో అనేక ఆలోచనలు రేగుచుండుచే నీ చంచల మనస్సును నిలకడ చేయుటకు ఇక్కడకు పంపితనని చెప్పాను. ఈ పంచేంద్రియములతో నన్ను 3 మూరల మనిషిగా ఊహించితివి. నేను ఎప్పుడు షిరిడిలోనే ఉండేదనని అనుకుంటివి. నీవిప్పుడు చూసిన నా రూపము షిరిడిలో నువ్వు చూసిన రూపములో ఉన్నదో లేదో చూడము. ఇది నిరూపించుటకే నిన్ను ఇచ్చటికి పంపితిని అని చెప్పినాం. కొన్నాళ్ళ తర్వాత మాన్కర్ బంద్రా వెళ్ళుటకు బయలుదేరి పూనా నుండి దాదర్కు రైల్లో వెళ్ళుటకు నిశ్చయించుకున్నాను. టికెట్ కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా కిక్కిరిసి ఉండెను. టికెట్ దొరకలేదు. కంబళి కప్పుకొని ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి వెళ్ళుచుంటిరి అని అడగగా దాదర్కి అని చెప్పాను. అతడు మీరు దయతో నా దాదర్ టికెట్ తీసుకొనుడు, నాకు అనవసరమని చెప్పాను. అతడు పని ఉండటి మానుకుంటుని దాదర టికెట్ అతని చేతిలో పెట్టి టికెట్ను చూసి తల ఎత్తు లోపల జనంలో కలిసిపోయాను. ఎంత వెతికినను లాభం లేకపోయినాను. రైలు కదులు వరకు చూసినను అతడు జాడలేదు. ఇంటికి వెళ్ళి తిరిగి షిరిడీకి వచ్చాను. తన ఆ అంత్యకాలం వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించిన ఇతడు నిజముగా అదృష్టవంతుడు. బూటి తాను నిర్మించు మందిరమును త్వరగా పూర్తి చేయవలనని దీక్షతో పనులను తొందరగా పూర్తి చేయుచుండెను. శ్యామ నిత్యము కట్టడపు పనులను పర్యవేక్షించుండగా బాబుసాహెబ్ జోగ్, తాత్య, రామచంద్ర పాటిల్ మొదలైన భక్తులు ద్విగుణీకృత ఉత్సాహంతో మందిర పనులకు సహకరించుచుండిరి. బాబా అనుగ్రహం వల్ల 1916 డిసెంబర్ నాటికి బూటివాడ నిర్మాణం పూర్తి అయ్యాను. నగిషీ పనులు, చెక్కడములు మాత్రం అక్కడక్కడ మిగిలి ఉండెను. వామన నార్వేకర్. ఇతడు బాబాను త్రికరణ ప్రేమించు భక్తుడు. ఒకసారి ఇతడు ఒక రూపాయిని తెచ్చాను. దానికి ఒక పక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక పక్క భక్త ఆంజనేయుని బొమ్మలు ఉండెను. దానిని బాబాకి ఇచ్చాను. బాబా దానిని తాకి పవిత్రపరిచి ఊది ప్రసాదముతో తనకి ఇవ్వవలనని, ఆ తర్వాత దానిని తన ఇంటిలో పూజ ఎందు ఉంచుకునేదనని అతని కోరిక. కానీ బాబా దానిని తన జోబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశము తెలిపి రూపాయి తనకి తిరిగి ఇవ్వమని కోరాను. బాబా దీనిని అతనికి ఎందువల్ల తిరిగి ఇవ్వవలెను, మనమే ఉంచుకునేదము. అతడు 25 రూపాయలు ఇచ్చినచో తిరిగి ఇచ్చేదను అనెను. వామన్ రావు తన వద్ద అంత పైకం లేక కొందరి దగ్గర అప్పు వసూలు చేసి 25 రూపాయలు బాబాకి ఇచ్చాను. మరలా బాబా ఇట్లా నేను, నిజానికి ఈ నాణ్యం విలువ 25 రూపాయల కంటే చాలా ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని మన వద్దే ఉంచుము. నీ పూజా మందిరంలో పెట్టి పూజింపవలెను. బాబా ఎందుకు ఇట్లా ప్రవర్తించానో అడుగుటకు ఎవరికీ ధైర్యం చాలలేదు. నిజానికి వామనరావు మేలునకే ఇట్లు చేసి ఉండవచ్చును. రామచంద్ర పాటిల్. తాత్యకోటే పాటిల్కు బంధువు, స్నేహితుడైన రామచంద్ర పాటిల్ అతడు కూడా బాబా మహిమలను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు బాబాను పూజించేవారు. తాత్య వల్లనే అతనికి బాబా ఎందు ప్రేమ హెచ్చు. లెండి బాబాలో బాబా గడుపు సమయంలోనూ చావడి ఉత్సవ ఏర్పాట్లోనూ తాత్యతో పాటు ఇతడు కూడా కలిసి పనిచేసేవాడు. 1916 డిసెంబరు చివరిలో ఇతడు చాలా జబ్బు పడెను. ఎన్ని రకముల మందులు వాడినను ఫలితము కనిపించలేదు. ఆహార పానీయములు కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ఉండి బాగా నీరసించిపోయి మంచం పట్టి ఉండెను. అతనికి నిరాశ కలిగెను. మరణం తప్పదని నిశ్చయించుకొని ఆశలు వదులుకొనెను. ఒకరోజు రాత్రి బాబాను తలుచుకొని, ఇన్ని రోజులుగా నీ సేవ
చేయుచుంటిని. అంతకు ఫలితముగా ఇకనైనా ఈ మంచంలో పడియుండు బాధను తొలగించి వెంటనే మరణమును ప్రసాదించమని బాబాకు మనస్ఫూర్తిగా ప్రార్థించాను. ఆ రోజు నడిరాత్రి సమయమున బాబా అతని మంచం పక్కన నిలబడి దర్శనమిచ్చాను. రామచంద్ర పాటిల్ కన్నీరు కారుస్తూ, నేను ఈ విధముగా జబ్బుతో బాధపడుతూ మంచంపై పడి ఉండలేను, నేను త్వరగా మరణించినట్లు సహాయపడమని విలిపించాను. ప్రేమావతరుడైన సాయి అతనితో, నువ్వు భయపడవద్దు, నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో ఆరోగ్యము పొందేదవు. కానీ నేను తాతయ్యను గురించి ఆలోచించుచున్నాను. అతడు 1918 విజయదశమి నాడు మరణించును. ఈ విషయం ఎవరికీ తెలియనీయకు, తాతయ్య కూడా తెలియనీయకు. అది తెలిసినచో అతడు మరింత భయపడునని చెప్పాను. బాబా వాక్కుకు తిరుగులేదని, తప్పక జరిగి తీరునని రామచంద్ర పాటిల్కు తెలియను. త్వరలోనే అతడు ఆరోగ్యవంతుడయ్యాను. కానీ తాతయ్యను గురించి అహర్నిశలు బాధపడుచుండెను. తనలోని బాధను దాచుకోలేక బాబా షింపీకి మాత్రం చెప్పాను. వారిద్దరూ తాతయ్య స్నేహితులొకటి ఇద్దరు తాతయ్య జీవితము ముగిచున్నదని బాధపడసాగిరి. కాలచక్రం గిర్రున తిరుగుచుండెను. తరతరాల నుంచి యుగాల నుంచి వస్తున్న రాత్రింపగలు చెలిమి అన్యోన్యంగా చెక్కు చెదరక చకచకా సాగుచుండెను. ఎవరి సుఖ దుఃఖములతోనూ మాకు సంబంధం లేనట్లు సూర్యచంద్రులు నడుచుచుండిరి. 1916వ సంవత్సరము ముగిసి 1917 వచ్చాను. ఎంతో ధనము ఖర్చు పెట్టి నిర్మించిన మందిరంలో శ్రీకృష్ణుని విగ్రహము ప్రతిష్ఠించుటకు బూటి తహతహలాడుచుండెను. ఎన్నిసార్లు ప్రార్థించినా బాబా ఓర్పు వహించమని మాత్రమే చెప్పుచుండెను. కానీ విగ్రహము ఖరీదు చేయుటకు కూడా అనుమతిని ఇయ్యలేదు. బాబా వద్దకు వచ్చు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుచుండెను. సాయి యొక్క మహిమలు లీలలు దేశపు నలుమూలలా వ్యాపించుచుండెను. హేమాద్రి పంత్ ఇంటిలో బాబా హోళీ భోజనం. 1917 హోళీ పండుగ నాటికి వేకువజామున బాంద్రాలోని హేమాడ్ పంత్ కలలో బాబా కనిపించి, ఈరోజు వారి ఇంటికి భోజనంకు వచ్చేదనని చెప్పాను. అదే విషయమును ఆయన తన భార్యతో చెప్పి వారిద్దరూ చర్చించిన మీదట ఒక మనిషికి సరిపడు భోజనము పదార్థములు ఎక్కువగా తయారు చేసిరి. హోళీ రంగువల్లుల పండుగ పూర్తయినది. మధ్యాహ్న భోజనముకు ఏర్పాట్లు సిద్ధమైనవి. బాబా కొరకు ప్రత్యేక స్థలంలో ఒక పీటను ఉంచిరి. కుటుంబంలోని వారందరూ భోజనమునకు కూర్చునిరి. దేవతార్చన పూర్తి అయి నెయ్యి కూడా వడ్డించిన తర్వాత అందరూ భోజనము తాకు సమయంలో ఎవరో వచ్చి తలుపు తట్టిరి. హేమాద్రి పంత్ వెళ్ళి తలుపు తెరిచెను. వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో గల షిరిడీ సాయిబాబా పటమును ఆయనకిచ్చి, మీ వస్తువు జాగ్రత్తగా భద్రపరచుము అని భోజనం వద్ద నుంచి లేచి వచ్చినట్లున్నారు. త్వరగా వెళ్ళి భోజనం చేయుడు, మిగిలిన విషయములు తర్వాత మాట్లాడుకునేదమని చెప్పి వెళ్ళిపోయి భోజన సమయమునకు పటము రూపంలో వచ్చిన బాబాను చూసి హేమాద్రి పంత్ ఆశ్చర్యపడిను. ఆనందముతో కన్నుల నీరు జారినవి, రోమాలు నిక్కబొడుచుకున్నవి. బాబా కళ్ళలో చెప్పిన విషయము ఈ ప్రకారంగా నిజమైనందుకు సంతోషపడిన వెంటనే ఆ పటమును తీసుకొని వచ్చి బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థములని వడ్డించి బాబాకు నివేదన చేసిన తర్వాత మాత్రమే మిగిలిన వారంతా పూజించింది. అదే టైంలో షిరిడీలో బాబా శ్యామతో తాను ఈరోజు తృప్తిగా బాంద్రాలోని హేమాద్రి పంత్ ఇంటిలో భోజనం చేసినని చెప్పాను. కొన్నాళ్లకు పంతు షిరిడీ వెళ్ళినప్పుడు కానీ విషయం శ్యామకు అర్థం కాలేదు. ఆ పటము ఎట్లు అక్కడికి చేరునో తెలుసుకునేదాము. అబ్దుల్ రెహమాన్ అనే యోగి ద్వారా చాలా కాలం క్రిందట బాబా యొక్క చక్కని నిలవెత్తు పటము ఫ్రేమ్ కట్టించబడి అలీ అహ్మద్కి ఇవ్వబడెను. కొన్నాళ్ళ తర్వాత అతని బావగారికి జబ్బు చేశాను. యోగుల పటములను సముద్రంలో వేసినా అతని వ్యాధి తగ్గునని ఎవరో చెప్పుడిచే అతని మేనేజర్ని పిలిచి ఇంటిలోని బంధువుల ఇళ్లలోనే ఉన్న పటములన్నింటినీ సముద్రంలో వేయించాను. కొన్నాళ్ళ తర్వాత అలీ అహ్మద్ ఇంటికి తిరిగి రాగా బాబా పటము మామూలుగానే గోడకు వేలాడుచుండటం చూసి ఆశ్చర్యపడినాం. దానిని ఎవరికి ఇవ్వాలనో ఆలోచించి బాబా ఇచ్చిన ఆలోచన ప్రకారమే హేమాద్రి పంత్కు అందించబడినది. లాలా లక్ష్మీచంద్ ఇతడు మొట్టమొదట 1910లో దాసగుణ హరికథల ద్వారా బాబాను గురించి వినెను. ఆ తర్వాత ఒకనాటి స్వప్నంలో బాబాను చూశాను. తన మనసులో షిరిడీకి వెళ్ళవలనని బాబాను చూడవలనని ఊవిళ్ళూరుచుండెను. ఇట్టి సమయంలో అతని స్నేహితుడు శంకర్రావు అతని వద్దకు వచ్చి తాను షిరిడీ వెళ్ళుచుంటిని, తనతో పాటు అతని కూడా రమ్మని చెప్పాను.
అతడు చాలా సంతోషించి 16 రూపాయలు అప్పు చేసి ప్రయాణమునకు ఏర్పాట్లు చేసుకున్నాను. రైల్లో స్నేహితులు ఇద్దరు భజన చేసిరి. బాబా యొక్క లీలల గురించి ఇతర ప్రయాణికులను అడిగిరి. బాబాకు జామ పండ్లు కొని తీసుకువెళ్ళాలని అనుకునేది. మనోభీష్టములకు తగినట్టుగా ఒక ముసలమ్మ జామ పండ్ల గంప నెత్తి పెట్టుకొని దగ్గరకు వచ్చాను. కొన్ని పండ్లను అతడు కొన్నెను. మిగిలిన వాటిని కూడా తన తరఫున బాబాకు సమర్పించమని ఆమె అతనికి ఇచ్చాను. ఇద్దరు మసీదులోని బాబాను చూసి పాదములకు నమస్కారం చేసిరి. వారి పాదములను తాగ్గానే అతనికి మనసు కరిగెను. బాబా వెంటనే ఇట్లా నేను టక్కరివాడు దారిలో భజన చేశాను. ఇతరులు అడిగిన ప్రయోజనం ఏమి? హృదయంలో గల కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? 16 రూపాయలు అప్పు చేసి మరీ దర్శనంలోకి రావాల్సిన అవసరమేమి? బాబా పలికిన ఈ విషయాలన్నీ తన గురించేనని తెలుసుకున్న లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞతత్వమును తెలుసుకొని ఆశ్చర్యపడిను. ఇతనికి సాంజా అనినా ఇష్టము. ఒకరోజు ఎవరూ సాంజా తేలేదు. కానీ బాబు సాహెబ్ జోగును ఆదేశించి 2 కుండల నిండా సాంజా చేయించి అతనితో, నీ కడుపు ఆకలితో ఖాళీగా ఉన్నది, కావలసినంత సాంజా తినమనెను. బాబా తన ఇష్టాన్ని కూడా గమనించి సాంజా చేయించుటే వారికి తెలియని విషయం లేదని నిర్ణయించుకొని అజన్నాథ్ సాయి త్రికరణ శుద్ధిగా నమ్మి ఉండెను. శ్రీమతి మెహతా బరంపూర్ నివాసి అయిన ఈమెకు ఒకసారి సాయి కలలో కనిపించి తాను తినుటకు కిచిడి కావాలని అడిగాను. ఎట్లయినను కిచిడిని చేసి బాబాకు ప్రసాదంగా సమర్పించవాలని ఆమె ఎంతో కాలం ప్రయత్నించినను కుదరలేదు. చివరకు 1917 ఏప్రిల్ నెలలో ఆమె తన భర్తతో కలిసి సిటీకి వెళ్ళాను. అక్కడ కూడా కిచిడి నైవేద్యం చేసి పెట్టుటకు 15 రోజుల వరకు ఆమెకు సాధ్యపడలేదు. కానీ ఒకనాడు గట్టి ప్రయత్నం చేసి కావలసిన వాటన్నింటినీ సమకూర్చుకొని కిచిడి ప్రసాదంతో 12 గంటలకు మసీదుకు చేరాను. మసీదులో తెరవేసి ఉండెను. తెరవేసి ఉన్నప్పుడు ఎవరూ లోనికి ప్రవేశించరాదు. ఆమెకు ఆ నియమం తెలిసినప్పటికీ నిలవలేకపోయాను. ఎట్లయినను వెంటనే కిచిడి ప్రసాదము బాబాకు అందించవాలని తలిచి తెరపైకెత్తి లోపలికి వెళ్ళి ప్రసాదమును బాబా ముందు ఉంచాను. బాబా దానిని సంతోషముతో ముద్దపై ముద్ద చకచకా మింగెను. దానిని చూసిన వారందరూ ఆశ్చర్యపడిరి. ఆమె కూడా ఆ దృశ్యం చూసి పరవశించాను. ఎన్నో ఏళ్ల క్రితం బాబా అడిగిన ప్రసాదం సమర్పించుటకు ఆమె ఎంత ఆతృత పడినదో అంతే ఆతృతతో ఆ ప్రసాదం బాబా స్వీకరించాను. యద్భావం తద్భవతి అన్నట్లుగా బాబా యొక్క ప్రేమానురాగములు భక్తులపై ప్రసరించుచుండేవి. దైవ ఖజానా. బాబా ఏ జన్మను జరిగిన కథో ఒకనాడు ఇట్లా చెప్పాను. నా చిన్నతనములో జీవనాధారముకై పని కొరకు బీట్గాం వెళ్ళి తిని అక్కడ నాకు గుడ్డల అల్లిక పని దొరికాను. తీవ్రమైన శ్రమపడి పనిచేసేటి వాడను. యజమాని నా పనికి తృప్తి చెందినవాడు. నాకంటే ముందు 3 పనివాళ్ళు ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండో వానికి 100 రూపాయలు, మూడో వానికి 150 రూపాయలు ఇచ్చేటివాడు. నాకు ఈ 3 మొత్తములు కలిపి దానికంటే రెండింతలు 600 రూపాయలు జీతం ఇచ్చాను. నా యజమాని నన్ను ప్రేమించి ఆదరించి మెచ్చుకొనుచుండెడివాడు. నేను భౌతికంగా చేయు నా పనినే దైవారాధన భావంతో చేసేటివాడను. అందువల్ల ప్రతిఫలంగా వచ్చు జీతము కూడా దైవం ఇచ్చినట్లుగా భావించి జాగ్రత్తగా దాచుకొనేటి వాడను. మానవుడు ఇచ్చినది త్వరలో సమసిపోవును, దైవం ఇచ్చినది శాశ్వతముగా ఉండును. ఈ నా ప్రభువైన అల్లా తీసుకో అనుచున్నాడు. కానీ భక్తులమని నా వద్దకు వచ్చు ప్రతివాడు ఇవ్వు అని అడుగుచున్నాడు. ఒకసారి ఇచ్చిన చాలదు. ప్రతి క్షణం ప్రతి విషయంలోనూ తానే లాభమును పొందవాలని భక్తులు పెరిగిపోయినారు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు. నా దైవం యొక్క ఖజానా నిండుగా పొంగి పొర్లుచున్నది. సుపుత్రుడైన వాడు ఈ ధనమును బండ్లతో తవ్వి తీసుకొని పోవచ్చును. కానీ దానికి ఎవరు ఆశపడుట లేదు. నా ఫకీరు చతురత, నా దైవలీలలు అమోఘములు.
నా శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును, జీవం ఉన్నంత వరకే ఈ అవకాశము. నేను ఎక్కడికో వెళ్ళి ఏదో పని చేయుచుండేదను, అయినను ఈ మాయ నన్ను బాధించుచున్నది. ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నన్ను నమ్మిన వారి కొరకు నేను చాలా ఆతృతపడేదను. నా భక్తుల విషయంలో నేను నిత్య జాగరూకతై ఉండేదను. ఎవరు ఎంత సాధన చేసి వారికంత ఫలితం ఇచ్చేదను. నా మాటలు విశ్వసించువారు, నన్ను మరవని వారు అంతులేని ఆనందమును పొందుదురు. బాలాబువా సుతార్. ఒకనాటి సాయంత్రము లెండిపాకు వెలుచు బాబా మధ్యలో కొద్ది క్షణములు బూటివాడ ఎదురుగా ఆగి నిలబడెను. బొంబాయిలో ఉండు యోగి బాలాబువా సుతార్ అప్పుడే షిరిడీకి మొదటిసారిగా వచ్చి బాబాకు నమస్కరించాను. బాబా అతనికి అభయ ఆశీర్వాదం ఇచ్చి 4 సంవత్సరాల నుంచి ఇతన్ని నేను ఎరుగుదును అని చెప్పిరి. అతనికి ఆశ్చర్యం వేశాను. బాగా ఆలోచించగా 4 సంవత్సరాల కిందట బొంబాయిలో ఒకసారి బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకం వచ్చినది. బాబా సర్వజ్ఞులు, సర్వాంతరాములని, వారి భక్తులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమి చేయుచున్నా అన్నీ వారు తెలుసుకోగలరని సమర్థులని గ్రహించాను. హరిబాబు కనీక్. ఇతడు 1917వ సంవత్సరము గురుపూర్ణిమ నాడు షిరిడీకి వచ్చి బాబాను పూజించి వస్త్రములు దక్షిణముగా సమర్పించి బాబా వద్ద సెలవు పొంది మసీదు మెట్లు దిగగానే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వాలని తలచెను. బాబా వద్ద సెలవు తీసుకున్న తర్వాత వెనుకకు తిరుగురాదనే నియమం ఉండుటచే ముందుకు సాగి ఇంటికి ప్రయాణమయ్యాను. దారిలో నాసిక్లో గల కాలారాముని మందిరమును దర్శించి బయటకు వచ్చుచుండగా తన శిష్యులతో మాట్లాడుచున్న నరసింహ మహారాజు అను యోగి వారిని విడిచి వచ్చి హరిబాబు చేతిని గట్టిగా పట్టుకొని ₹1 నాకు ఇమ్ము అని బాకీదారుని అడిగినట్లు అడిగాను. అతడు ఆశ్చర్యానందంతో సాయిబాబా వారే వీరి ద్వారా తాను ఇవ్వదలిచిన రూపాయి తీసుకొనుచున్నారని గ్రహించి వెంటనే ఇచ్చాను. యోగీశ్వరులందరూ ఒకటే, సర్వదేవతలు ఒకటే. నిజానికి దేవతలకు భేదమే లేదు. అందువల్ల ఏ దేవుడికి మొక్కైనా బాబా తనకు రావాల్సిన బాకీగా తీసుకునేటి వారు. బాబా వద్ద సెలవు పొంది వెనుతిరిగి రాకూడదు. 1905 నుండి 1917 వరకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా వద్ద చాలా కాలం ఉండిపోయి సాయి ప్రేమామృతంలో మునిగి తేలుతుండేవారు. ఈర్ష్య, స్వార్థ, ద్వేష, అహంకార, మమకారాలతో నిండిన ఈ రాక్షస ప్రపంచంలో అనేక బాధలు పడి మానసికంగా అలసిపోయిన వారికి సాయి ప్రేమ చవి చూసిన తర్వాత వారి నుంచి దూరంగా వెళ్ళుటకు మనస్కరించేది కాదు. కానీ వారు నిర్వహించవలసిన భౌతిక బాధ్యతలు ఇంకా ఉన్నప్పుడు మాత్రం కొందరిని సాయి స్వయంగా తిరిగి ఇంటికి వెళ్ళమని ఆదేశించేవాడు. ప్రేమ స్వరూపుడమైన సాయి మాట కాదనలేక ప్రయాణమై కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత సాయి ఎడుబాటును సహించలేక ఏడుస్తూ సాయంత్రం వరకు షిరిడీలో గ్రామం లోపలే గడిపి తిరిగి రాత్రికి బాబా వద్దకు వచ్చేవారు. రాత్రిపూట బాబా తిరిగి వెళ్ళమన్నారు కదా, రేపటి విషయం రేపు చూసుకోవచ్చులే భావన వారిలో ఉండేది. భక్తులలో పెరుగుతున్న ప్రేమపూరితమైన ఈ దుష్ప్రభావాన్ని గమనించిన బాబా తన నుండి ఒక్కసారి సెలవు పొంది వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కు తిరిగి రాకూడదని ఖచ్చితమైన నిర్ణయం చేశాను. ఒకవేళ ఇలా తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చినచో వారికి ప్రయాణములో కష్టములు కలుగునని కూడా వారు శాపించరు. ఈ విధి భక్తులు క్రమశిక్షణ మార్గంలో పెట్టుటకు ఒక నియమం. కానీ బాబా కోరి వారికి కష్టములనిచ్చు కఠిన శాసనముగా భావించేవారు కాదు. బాబా వద్ద సెలవు తీసుకొని వెనుతిరిగి రాకూడనట్లుగానే ఈ సాయి జీవిత చరిత్రలో తెలుసుకున్న విషయములు కథలు కూడా నిరంతరం గుర్తు చేసుకొనుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం బాబాను మన మనోఫలకంపై చూడవలెనుగాక. ఈ మనోనిశ్చయం నుండి కూడా తిరగరని విధంగా సాయి మనలందరికీ కాపాడగలుగుతారని ప్రార్థిస్తూ ఈ అధ్యాయంను ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం.